అధ్యాయం 6 గోకర్ణ మహాక్షేత్రము. సిద్ధపురుషుణ్ణి నామధారకుడు గోకర్ణ క్షేత్రం గురించి అడగ్గా అతను చెప్తున్నాడు. ఇన్ని క్షేత్రాలు ఉండగా స్వామివారి గోకర్ణ క్షేత్రానికే ఎందుకు వెళ్లారు అని సందేహం కదా. శివపూజ ఎక్కువగా చేసేటువంటి వాడు కైకసి యొక్క కుమారుడు రావణాసుడి గురించి నీకు తెలుసు కదా. అతను ఎంతో శివభక్తుడు. అదే విధంగా అతని తల్లి కూడా మంచి శివభక్తురాలు. రోజు సముద్ర తీరానికి వెళ్లి ఆవిడ ఇసుకతోటి లింగాన్ని చేసి ఆ పూజలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. రావణుడు దుర్మార్గుడైన ఎన్ని ఆగతాలు చేసినా ఆ తల్లి యొక్క పూజా ఫలం వల్లే అతను అలా బతుకుతున్నాడని మనం అనుకోవచ్చు. తల్లికి ఎలాగైనా నిజమైన శివలింగం తీసుకురావాలని అతనికి అనిపించింది. అందుకని చెప్పేసి బయలుదేరాడు. శివలింగంతో పాటు కైలాసాన్ని కూడా తీసుకురావాలనుకొని కైలాస పర్వతాన్ని కదిలించబోయాడు. ఆ పర్వతం ఊగిసలాడటం గమనించినటువంటి పార్వతీదేవి శివుడికి చెప్తుంది. చెప్పేసరికలా శివుడికి కోపం వచ్చి ఏం చేస్తాడు, కాటన వేలితో కైలాస పర్వతాన్ని కిందికి నొక్కుతాడు. దాంతో రావణాసుడి యొక్క 20 చేతులు ఆ పర్వతం కింద పడి నలిగిపోతాయి. శంకర అంటూ పెద్దగా కేకలు పెడతాడు. ఆ కేకలకి లోకాలన్నీ కూడా హడిలిపోతాయి. రావణుడిలో పట్టుదల ఇంకా పెరిగింది. ఎలాగైనా శివుణ్ణి మెప్పించాలని ఇంకా అతను గొప్పగా ఘోర తపస్సుని చేశాడు. తన పేగుల్ని వీణాతంత్రులాగా చేసి వాయించి శివనామం జపం చేస్తూ ఎంతో చేశాడు. రావణుడి యొక్క కఠోర భక్తికి శివుడు ప్రసన్నుడు కాక తప్పలేదు. శివుడిని స్తోత్రం చేసిన తర్వాత రావణుడు శివుడితో ఈ విధంగా అన్నాడు, నీ దయ వల్ల లక్ష్మీదేవి స్థిరానివాసం మా ఇంట్లో ఉన్నది. అష్టసిద్ధులు నవధినులు ఉన్నాయి. 33 కోట్ల దేవతలు కూడా నా వశంలో ఉన్నారు. యముడు కూడా నా ఆజ్ఞ లేకపోతే ఏ జీవిని చంపటానికి కూడా సాహసించట్లేదు అని గొప్పగా పలికాడు. నీ దయవల్ల నాకు సమస్త కోరికలు నెరవేరాయి. కానీ ఒకటే అసంతృప్తి ఉంది. అదేమిటంటే నీ ఆత్మలింగం నాకు కావాలి. ఆ ఆత్మలింగంతో నా తల్లి పూజ చేసుకుంటుంది. అందుకని నాకు అది ప్రసాదించమని అడుగుతాడు. ఇటువంటి విపరీతమైన కోరికని కోరినటువంటి రావణుడి మీద శివుడికి ఏమాత్రం కోపం రాదు. సరికదా, నా భక్తుడే కదా, నేను కోరింది ఇచ్చేసేద్దాము అన్నట్లుగా అనుకుంటాడు. రావణుడి దురాశకు కోపడలేదు. ఆత్మలింగాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సరే, నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. దీనిని పూజించినట్లయితే ప్రత్యక్షంగా నన్ను పూజించినట్లే అవుతుంది. ఈ ఆత్మలింగాన్ని ఎవరైతే నియమపూర్వకంగా 3 సంవత్సరాలు పూజిస్తారో వారు నాతో సమానులవుతారు. అటువంటి పుణ్యాత్ములు నివసించే ప్రదేశమే కైలాసం అవుతుంది అని చెప్తాడు. మళ్ళా ఇలా అంటాడు, నువ్వు అత్యంత జాగ్రత్తతో దీన్ని తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా నువ్వు ఇది గుర్తుంచుకో, ఈ ఆత్మలింగాన్ని ఎక్కడా నువ్వు నేలపై పెట్టకూడదు. ఒకవేళ కనుక ఎక్కడైనా నువ్వు కింద పెడితే అక్కడి నుండి ఈ లింగాన్ని కదిలించటం నీ తరం కాదని చెప్తాడు. రావణుడు శివుడితో సమానుడైతే ఇక త్రిలోకాల్లో అతన్ని ఎదిరించే వాళ్ళెవరూ ఉండరు. ఈ విషయాన్ని గ్రహించి నారదుడు ఇంద్రలోకానికి వెడతాడు. అక్కడ ఇంద్రుడు హాయిగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాడు. నారదుడు చెప్తాడు, నువ్వు ఇక్కడ ఆనందంగా గడుపుతూ కూర్చున్నావు. అక్కడ రావణుడు స్వామివారి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరాడు. అతడు గనక ఆ లింగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడనుకో, అసలే అతడు శివ పూజా దురంధరుడు. ఈ ఆత్మలింగానికి 3 సంవత్సరాలు దీక్షతో పూజించాడనుకో, అతడు శివుడితో సమానం అయిపోతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అని నారదుడు ఇంద్రుడితో అంటంతో ఇంద్రుడికి చాలా భయం పట్టుకుంటుంది. ఏం చెయ్యాలో చెప్పండి అని చెప్పేసి నారదుడి యొక్క కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. అప్పుడు నారదుడు బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడమంటాడు. అప్పుడు ఇంద్రుడు నారదుడిని, బృహస్పతిని, మళ్ళా ఇతర దేవతల బృందంతో బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి జరిగిందంతా తెలియపరుస్తారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి ఈ విషయం ముందే తెలియకుండా ఉండదు కదా. బ్రహ్మదేవుడు తన వద్దకు వచ్చిన వారిని అందరినీ వైకుంఠానికి పోయి శ్రీ మహావిష్ణువుకి జరిగిందంతా తెలియపరుస్తారు. విషయాన్ని విన్న విష్ణుమూర్తి ముసిముసిగా నవ్వుకుంటాడు. శ్రీ మహావిష్ణువుకి పరమశివుడు విషయం బాగా తెలుసు. శంకరుణ్ణి వీడినా శంకర అని ఎవరైతే కీర్తిస్తారో వారేది అడిగితే అది పరమేశ్వరుడు కాదడు.
సాయంకాలం కావస్తోంది. విష్ణుమూర్తి నారదుణ్ణి పిలిచి అతని చెవిలో ఏదో ఉపదేశిస్తాడు. మహర్షి, రావణుడు ఇంకా లంకం చేరలేదు. సాయంత్రం అవటానికి ఇంకా కొంచెం మాత్రమే వ్యవధి ఉంది. రావణుడు సకాలంలో సంధ్యావందనాలు పూర్తి చేసే పరమ నైష్ఠికుడు. అందువలన రావణుడు సంధ్యావందనం పూర్తి చేసే లోపలే మీరు అతడి ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి అని చెప్పి వినాయకుడిని పిలిచి, హే విఘ్నరాజా, నువ్వు విఘ్నాలకు అధిపతివి కదా, నిన్ను పూజించి ఎవరైనా ఏ పనైనా చెయ్యాలి. కానీ రావణాసురుడు అలా నిన్ను పూజించకుండా చేశాడు కదా, అతనికి నువ్వు విఘ్నం కలిగించాలి. ఇది లోక కళ్యాణాని కోసమే అని చెప్తాడు. వినాయకుడు విషయం అర్థం చేసుకొని సాయంకాలం కావస్తుందిగా రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని చాలా వేగంగా లంకకు ప్రయాణం సాగిస్తున్నాడు. ఈలోగా నారదుడు రావణుడికి ఎదురవుతాడు. రావణుని కుశల ప్రశ్నలు అడుగుతూ ప్రసంగాన్ని పొడిగించబోతాడు. నారదుడు వెంటనే రావణుడు అంటాడు కదా, నేను ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి ఈ లింగాన్ని తీసుకొని, లేకపోతే నాకు ఆలస్యం అయిపోతుంది అంటారు. మంచిది నాయన, నేను కూడా త్వరగా వెళ్ళాలి, సంధ్యావందనం చేసుకోవాలి, అందుకే సముద్ర తీరానికి పోతున్నాను అంటూ ముందుకు వెళ్తాడు. రావణుడు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, పడమటి దిక్కు వైపు చూస్తాడు. సూర్యుడు మరికొంతసేపట్లో అస్తమించిపోతూ ఉంటాడు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మరి ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచాలి? ఎవరినైనా పట్టుకోమంటే ఎవరెక్కడున్నారు, ఎవరూ కనిపించట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వినాయకుడు బాలబ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమవుతాడు. రావణుడు ఆ బాలుణ్ణి వినాయకుడు అని గుర్తించలేకపోతాడు. రావణుడు ఆ బాలుని పిలిచి, నాయన, నేను సంధ్యావందనం చేసుకోవాలి, ఇంతవరకు నువ్వు ఈ శివలింగాన్ని చేతి పట్టుకో, నేను తిరిగి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ దీని కింద పెట్టకూడదు సుమా, నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు. తొందరగానే వచ్చేస్తాను, దీన్ని కొంచెం పట్టుకో అంటూ ప్రాధేయపడతాడు. ఆ బాలుడు సరే అంటాడు. మీరు ఎంతగా అడుగుతున్నారు కదా అని తీసుకుంటున్నాను అంటాడు. మీరు గాయత్రి మంత్రాలు, శివ మంత్రాలు ఇవన్నీ చేస్తూ ఆలస్యం చేయకూడదు. నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. ఈ లోపుగా కనుక మీరు ఇక్కడికి రాకపోతే ఈ శివలింగాన్ని ఇక్కడే నేలపై ఉంచి నా దారి నేను పోతాను అంటాడు. ఈ బాలుడు బాగానే చెప్పాడు అనుకుంటూ ఆ బాలుడి చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చి సముద్రంలోకి దిగుతాడు. రావణుడు అర్ఘ్యమిస్తుండగా వినాయకుడు ముందు వెనకాల చూసి 3 సార్లు రావణాసురుడిని పిలుస్తాడు. రావణుడు వచ్చే లోపునే వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేలపై ఉంచేస్తాడు. అంత హఠాత్తుగా ఆ లింగాన్ని అక్కడ పెట్టేసరికి రావణుడు చాలా ఆశ్చర్యపోతాడు, హతాయుసుడు అవుతాడు. ఏం చెయ్యాలో ఒక్క క్షణం అతనికి తోచదు. దుఃఖం అతన్ని ఆవరించేసింది. చివరికి కోపంగా మారింది. అతడి దృష్టి బాలుడిపై పడింది. ఆ బాలుణ్ణి తన వజ్ర సమానమైన పిడికిళ్లతో తరిమి కొడతాడు. ఎలాగైనా ఆత్మలింగాన్ని పెకలించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. కానీ అతడి ప్రయత్నం అంతా వృధా ప్రయత్నమే అవుతుంది. రావణుడి ప్రయత్నానికి భూమి దడదడలాడిందే తప్ప శివలింగం మాత్రం రవ్వంత కూడా కదలలేదు. రావణుడి చేతి రాపిడికి శివలింగం అరిగిపోవటం ప్రారంభించింది. చివరికి అది గోకర్ణ ఆకృతిని పొందింది. ఎంతకీ శివలింగం కదలకపోయేసరికి రావణుడికి కూడా విసుకొస్తుంది. అంతకు మించిన పట్టుదల కూడా వస్తుంది. శివుడిని గురించి కఠోరమైన తపస్సును ప్రారంభిస్తాడు. ఈశ్వరుడైనా ప్రత్యక్షం చేసుకోగలుగుతాడేమో కానీ ఆత్మలింగాన్ని మాత్రం కదపలేకపోతాడు. శివుడు ఆత్మలింగం ఆ స్థలంలో వెలయటం వల్ల అది పుణ్యక్షేత్రం అయింది. అదే పవిత్ర గోకర్ణ క్షేత్రం. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా తపస్సు చేసి తరించారు. 33 కోట్ల దేవతలంతా ప్రతినిత్యం ఈ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించి పూజ చేస్తారు. అక్కడ వెలిసిన శివుడు ఆత్మలింగం మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా ప్రసిద్ధి చెందింది. దత్తాత్రేయ స్వామివారే శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారన్న విషయం నీకు తెలుసు కదా. అలాగే దత్తాత్రేయ స్వామివారు ఈశ్వరాంశ సంభూతులన్న విషయం కూడా నీకు తెలుసు. ఆ కారణంగానే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ గోకర్ణ క్షేత్రానికి చేరతారని సిద్ధపురుషుడు నామధారకుడికి వివరించాడు. 6వ అధ్యాయం సమాప్తం.